హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు నవ్య. వీడియో టైటిల్ చూడడానికి మీకు అర్థమైపోయింటుంది ఇవాళ వీడియో ఏంటి అని చెప్పి. నా దగ్గర మొత్తం 8 to 10 మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. బ్రైడల్ అండ్ దెన్ ఒక చీర ఉంది. మగ్గం బార్డర్స్ చేస్తున్నాం కదా. నేను లాస్ట్ టైం వెయిట్ చూపించాను, ఇప్పుడు వరకు చీర మీద వర్క్ చేసింది నేను ఎప్పుడు చూపించలేదు. సో మొత్తం వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో చేయబోతున్నాను. ఎప్పటిలాగే ఇవాళ చూపించేవి ఏవి నావి కాదు, అంతా క్లయింట్ స్టోర్ వర్క్ అనమాట, రీసెంట్వి. ఎందుకు ఇలాంటి వీడియోస్ చేస్తుంటాను నావి కాకపోయినా అంటే, నాకు పోర్ట్ఫోలియో లాగా ఉంటుంది నా వర్క్. నేను ఏది వేసుకొని చూపించబోట్లేను, జస్ట్ నేను వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా దగ్గరగా తీసుకొని చూపిస్తాను. అట్లే సైడ్కి క్లిప్స్ ఇంక్లూడ్ చేస్తే ఎవరైనా నా దగ్గర చేయించుకోవాలి అనుకుంటే, బ్రైడల్ అయినా ఏదైనా వీటికి సంబంధించింది ఏది చేయించుకోవాలనుకున్నా ఈ వీడియో చూస్తే ఓకే వీళ్ళ వర్క్ ఇట్లా ఉంటుంది, వీళ్ళ ఫినిషింగ్ ఇట్లా ఉంటుంది అన్న పాయింట్ వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ చూసే వాళ్ళకి మీకు కూడా ఎలా హెల్ప్ అవుతుంది అంటే, మీరు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇలాంటి వర్క్స్ చేయించుకోవాలనుకుంటే, ఇందులో 10 డిజైన్స్ 10 వర్క్స్ ఉన్నాయి కాబట్టి మీకు లైక్ ఓకే ఇది చేయించుకుంటే ఇట్లా ఉంటుంది, ఇది చేసి నాకు ఇట్లా కనిపిస్తుంది అన్న ఒక ఐడియా మీకు వస్తుంది. వదిలేసి వాగుతానే ఉంటా, ఇన్ని ఉన్నాయి కదా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఐ వాంట్ ఫినిష్ దిస్ ఆఫ్ విత్ ఇన్ 10 to 12 minutes. So without any further delay, let's get into the video now. The first one that we have is in the color lilac. ఇది మొత్తం కర్దానా, జర్దోజీ, ముడుకుటు అండ్ దెన్ సీక్వెన్స్ కూడా ఉంది. నేను వర్క్ దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తూ మాట్లాడతాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. రా సిల్క్ మీద చేసినాం, 1 meter రా సిల్క్ తీసుకొని ఈ వర్క్ చేసినాము. వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఇస్ హౌ ద హ్యాండ్ లుక్స్. దీని మీద మనం చీరకు వచ్చిన బార్డర్ ఏం పెట్టలేదు, మొత్తం లైక్ చీరకు వచ్చిన బార్డర్ పెట్టకపోతే ఏంటి అంటే తర్వాత రీయూజ్ చేసుకోవచ్చు. లైక్ యూ కెన్ జస్ట్ దీనికి మ్యాచ్ అయ్యే కాంట్రాస్ట్ అయినా సేమ్ కలర్ అయినా కింద స్కర్ట్ అక్కడ కుట్టించుకుంటే మీకు మగ్గం వర్క్ లెహెంగా కూడా అయిపోతుంది. అందుకు నేను బార్డర్ సజెస్ట్ చేస్తూ ఉండను. సో దీనికి చూస్తే మీరు బార్డర్కి బదులు ఇట్లా వర్క్ చేసినాము. ఇందులో మొత్తం స్ప్రింగ్ లాగా ఉంటుంది చూడండి, స్ప్రింగ్ లాగా ఉన్నదాన్ని జర్దోజీ అంటారు. సీక్వెన్స్ కనిపిస్తే చమ్కీలాగా ఉంటుంది చూడండి, దాని సీక్వెన్స్ అంటారు. ఈ థ్రెడ్ వర్క్ వచ్చేసి ముడుకుటు అంటారు. అండ్ దెన్ పూసల్లా కనిపించే గోల్డ్ పూసలు ఉన్నాయి కదా, వాటిని కర్దానా అంటారు. నేను మాట్లాడుతూ చూపించేటప్పుడు మీకు ఏమైనా అర్థం కాకపోయినా నేను సైడ్కి పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మధ్య మధ్యలో పూసలు కూడా ఉంటాయి. అండ్ ఇదంతా ఎంటీ లేకుండా ఇట్లా బూటీస్ కూడా వస్తాయి అనమాట. జర్దోజీ ఇంకా మధ్యలో ఒక పూస్ వచ్చింది. దిస్ ఇస్ హౌ ద హ్యాండ్ లుక్స్. వర్క్ ఇక్కడ బార్డర్ వస్తుంది, ఇక్కడ బూటీస్ వస్తాయి. జర్దోజీ ఇంకా చిన్న పూసతో బూటీస్ వస్తాయి అనమాట. హ్యాండ్ కి మొత్తం కట్ వర్క్ ఉంటుంది. ఆ కట్ వర్క్ మొత్తం కర్దానా ఇంకా పూసలతో ఇచ్చాము. బ్యాక్ నెక్ స్క్వేర్ రౌండ్స్ ఇచ్చాము. మొత్తం నెక్ కి కూడా ఇట్లా కట్ వర్క్ వస్తుంది. అంత ఈ హ్యాండ్ బార్డర్ లో ఏదైతే వర్క్ ఉందో ఇక్కడ కూడా అదే వస్తుంది, కానీ నెక్ కి తగ్గట్టుగా పెడుతుంటారు అనమాట. ఎంటీ స్పేస్ ఎక్కడ ఎంటీ స్పేస్ లేకుండా ఇట్లా బూటీస్ కూడా వస్తాయి. నేను సైడ్ కి పిక్చర్స్ ఇంకా వీడియోస్ ఇంక్లూడ్ చేస్తాను. ఇట్ ఆల్సో హ్యాస్ దీస్ డోరీస్. ఇట్లా రౌండ్ కలర్ చేసి దాని మీద వర్క్ ఇచ్చామన్నమాట. ఇట్లా కెమెరా అస్సలు ఫోకస్ చేస్తలేదు, బట్ ఐ ఆల్సో ట్రై టు ఇంక్లూడ్ దీస్ సైడ్ కి. నేను ఫ్యాబ్రిక్ రా సిల్క్ యూజ్ చేసాం అని చెప్పిన కదా, 1 meter రా సిల్క్ తీసుకున్నాము. లోపల లైనింగ్ వచ్చేసి 1.5 meter, ఎందుకంటే ఇది ప్యాడెడ్ చేసినాం కాబట్టి. ప్యాడెడ్ లేకపోతే 1 meter సరిపోతుంది. అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ మెజర్మెంట్స్. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఇన్సైడ్. ఐమ్ ట్రైంగ్ టు షో యూ గైస్ హౌ ద ఫినిషింగ్ లుక్స్. ఆన్లైన్లో చాలా మంది ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు చెప్తుంటారు లోపల కట్స్ ఎక్కువ పెట్టండి, కట్స్ ఎక్కువ పెట్టండి అని చెప్పి. చెప్పకపోయినా మనకి బై డిఫాల్ట్ 2 sides ఇట్లా ఇన్ని వస్తాయి, 3 కుట్లు వస్తుంది. అండ్ దెన్ ఆ 3 కుట్లు తీసేసి ఇంకో 3 వేసుకోవడానికి కూడా ఇక్కడ స్పేస్ ఉంటుంది అనమాట. దట్ వీ హ్యావ్ ఇస్ ఇన్ ద కలర్ రెడ్. అండ్ దిస్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ వన్స్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. నేను దగ్గరగా తీసుకొని చూపిస్తాను. ఫస్ట్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా పాన్ షేప్ ఉంటుంది. అండ్ దెన్ వెనకాల వచ్చేసి పాట్ షేప్ లో ఉంటుంది, అంటే పాట్ లాగా కానీ పాట్ షేప్ కాదు, టెంపుల్ కట్ వర్క్ లాగా టైప్స్ లో వస్తుంది చూడండి, అట్లా ఉంటుంది అనమాట. ఇది వేసుకుంటే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్క్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది, లైక్ వర్క్ బార్డర్ ఇట్లా బార్డర్ ఉంటుంది. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ బార్డర్ ఫర్ నెక్. దిస్ ఇస్ హౌ ద నెక్ వర్క్ లుక్స్. ఇందులో సీక్వెన్స్ జర్దోజీ పూసలు యూజ్ చేస్తూ చేశారనమాట. వెనకాల నెక్ కూడా అట్లనే ముందర ఎట్లుంటుందో వెనకాల జస్ట్ షేప్ చేంజ్ అవుతుంది. అండ్ దెన్ హ్యాండ్కి వచ్చేసి సేమ్ ఫ్రంట్ నెక్ కి బ్యాక్ నెక్ కి ఏదైతే ఇచ్చామో అదే ఇక్కడ కూడా వస్తుంది, కాకపోతే దానిపైన ఇంకొక లైన్ ఆఫ్ వర్క్ వస్తుంది. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ కరెక్ట్లీ, కానీ మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా బ్లౌజ్ చూస్తే నేను ఏం చెప్తున్నానో. దానిపైన ఇక్కడ ముడుకుటు పూసలు అండ్ దెన్ కర్దానా సీక్వెన్స్ యూజ్ చేస్తూ ఇంకొక బార్డర్ టైప్ వస్తుంది. లైక్ ఇంత చిన్నది పెడితే బాగోదు, అట్లీస్ట్ ఈ సైజ్ ఉంటే మనకు బాగుంటుంది అనమాట. మిగతా అంతా ఆల్ ఓవర్ ఎక్కడ గ్యాప్ లేకుండా ఇఫ్ యూ గైస్ టేక్ అ లుక్, ఇక్కడ ప్రిన్సెస్ కట్ ఉంది అన్న ఒక అర్థం కూడా అయితే లేదు, అంత ఫుల్గా చేసేసినాము. లైక్ నేను దగ్గరగా తీసుకొని చూపిస్తాను, అసలు గ్యాప్ కనిపించకుండా వర్క్ ఉందనమాట. ఇది కూడా ప్యాడెడ్. ఇంత వర్క్ చేసేటప్పుడు ఐ ఆల్వేస్ సజెస్ట్ రా సిల్క్. 1 meter రా సిల్క్ తీసుకున్నాం, 1.5 meter
లైనింగ్, ఎందుకంటే ప్యాడెడ్ తీసుకున్నాం. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మెజర్మెంట్స్. ఇట్ ఆల్సో హ్యాస్ డోరీస్. దీస్ ఆర్ ద డోరీస్, ఫ్లవర్ పెటల్స్ షేప్ లో ఇచ్చామన్నమాట. రోజు మధ్యలో వచ్చిన వర్క్ దగ్గరగా తీసుకొని చూపించలేదు కదా. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. రివర్స్ చేసి చూపిస్తా. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం జర్దోజీ, కర్దానా, పూసలు, సీక్వెన్స్, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్, యూ నేమ్ ఇట్ అండ్ ఇట్ హ్యాస్. థర్డ్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ ఇన్ ద కలర్ గ్రీన్. దీనికి చీరలో వచ్చిన బార్డర్ వేసినాం అనమాట. షీ వాజ్ వెరీ పర్టికులర్. నాకు దీనికైతే ఖచ్చితంగా బార్డర్, చీరలో వచ్చిన బ్లౌజ్లో వచ్చిన బార్డర్ పెట్టాలి అని చెప్పి. నేను ఎప్పుడైనా ఇదే సైజ్ది, లైక్ 2 సైజెస్ ఇస్తాడు కదా, ఇంత పెద్దగా పెడితే అస్సలు మనకి సెట్ అవ్వవు. నేను ఎప్పుడు ఈ సైజ్ది, దీనికంటే ఇంకొంచెం పెద్దగా ఇక్కడ వరకు వస్తుంది, అది వస్తే అది సజెస్ట్ చేస్తాను. లేదంటే ఏ సైజ్ ఏది చిన్నగా ఉంటే అది పెట్టమని చెప్తుంటాను అనమాట. దట్ ఈస్ ద రైట్ సైజ్ ఇస్ వాట్ ఐ ఫీల్. దిస్ ఈస్ హౌ ద వర్క్ లుక్స్. ఇందాక మీరు బార్డర్ చూసినారు కదా, ఈ బార్డర్ చూస్తే మీరు ఒకటి గమనించారో లేదో, ఇందులో పీకాక్స్ టైప్స్లో వస్తుంది అనమాట. సో వర్క్ కూడా మేము పీకాక్స్ టైప్స్లో చూసినాం. మొత్తం ఇందులో వర్క్లో పీకాక్స్ కనిపిస్తుంటాయి. ఇందులో కాంబినేషన్స్ ఎట్లా తీసుకున్నామంటే, చీరలో ఉన్న కాంబినేషన్స్, కలర్ కాంబినేషన్స్ తీసుకొని వర్క్ చేసినాం. దిస్ హౌ ద పీకాక్స్ లుక్స్. బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ ఎక్సెప్ట్ ఫర్ ద హ్యాండ్ బార్డర్స్. నేను వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు దగ్గరగా తీసుకొచ్చి. సో ఇందులో జర్దోజీ ఉంది, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ముడుకుటు, వీ హ్యావ్ కర్దానా అండ్ అక్కడక్కడ సీక్వెన్స్ కూడా ఉంటుంది. నేను ఇందాకే చెప్పా కదా, స్ప్రింగ్ లా కనిపించేది అంతా జర్దోజీ అంటారు. ముడుకుటు అంటే థ్రెడ్ వర్క్ తో వస్తుంది. అండ్ దెన్ కర్దానా అంటే గోల్డ్ కలర్ పూసలు ఉంటాయి కదా, లైక్ ఒకటి చూపిస్తాను ఎగ్జాంపుల్ కి. దీన్ని కర్దానా అంటారు. ఈ పూసలు ఉన్నాయి కదా, వీటిని కర్దానా అంటారు. స్ప్రింగ్ ఉంది కదా, స్ప్రింగ్ చాలా కనిపిస్తుంటుంది మీకు. ఒక పీకాక్ ఒకటి దగ్గరగా, ఒక్క పీకాక్ చూపిస్తాను మీకు దగ్గరగా తీసుకొచ్చి, యుల్ అండర్స్టాండ్. ఇదేంటో ఈ జర్దోజీని కూడా ఏదో వర్క్ అంటారు. లైక్ ఈ జర్దోజీ నార్మల్ జర్దోజీ లాగా కాకుండా ఒకదానిపై నుంచి ఒకటి వస్తుంది. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్, బట్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఒక్కొక్క పీకాక్ లో ముడుకుటు ఉంది. లైక్ ముడుకుటు అంటే దీన్ని ముడుకుటు అంటారు. ముడులు వస్తుంటాయి, లైక్ ఇక్కడ ఇందులో ఉన్నాయి కూడా ముడుకుటే. ఈ ఫ్లవర్ మధ్యలో థ్రెడ్తో వేసారు చూడండి, మనకు అర్థం కూడా కాదు అది ఇది థ్రెడ్తో చేశారు అని చెప్పి. దిస్ ఇస్ జర్దోజీ. ఇది నార్మల్ జర్దోజీ, ఇది ఎక్కువ చూస్తుంటాం, ఇది చాలా రేర్గా చూస్తుంటాం. అండ్ దెన్ దిస్ ఇస్ ముడుకుట్టు. నేను ఒక్క కర్దానా కూడా చెప్తాను. దిస్ ఇస్ కర్దానా, దీన్ని కర్దానా అంటారు అనమాట. మొత్తం బ్లౌజ్ అంతా ఇట్లానే ఉంటుంది. ముడుకుట్టు, జర్దోజీ, కర్దానా. ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ పాన్ షేప్ ఇచ్చాము. దీనికి డోరీస్ చూపించలేదు కదా, 2 ప్యారెట్స్ ఇచ్చాము అనమాట. 2 డోరీస్కి 2 ప్యారెట్స్ ఇచ్చాము. పక్కకు పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అగైన్ ఇది కూడా రా సిల్క్ మీద చేసాము. ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ ఆల్ ఓవర్ కాబట్టి. అండ్ దెన్ 1.5 మీటర్ లైనింగ్. 1 మీటర్ సరిపోతుంది తిన మెజర్మెంట్స్ కి, కానీ వీఆర్ డూయింగ్ ఇట్ విత్ ప్యాడ్స్ కాబట్టి 1.5 కనిపిస్తుంది. 1.5 పడుతుంది. అండ్ అగైన్ దిస్ ఇస్ ద ఫినిషింగ్ ఇన్సైడ్ ద బ్లౌజ్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో దిస్ ఇస్ ద థర్డ్ వన్ దట్ వీ హ్యావ్ అండ్ దిస్ ఇస్ ఇన్ ద కలర్ గ్రీన్. 2 ఆల్ ఓవర్స్ చూపించిన కదా, ఇప్పుడు ఒక సింపుల్ బ్లౌజ్ చూపిస్తాను. ఇది ఏదో చిన్న నార్మల్ అకేషన్కి వేసుకుంటున్నారు. లైక్ పెళ్లిలో అన్ని ఆల్ ఓవర్ వేసుకోరు కదా, ఇంపార్టెంట్ వాటికి లైక్ ముహూర్తం వాటికి, లేదంటే తలంబ్రాలు, వీటికి హెవీగా వేసుకుంటారు. మిగతా అన్ని ఇట్లా సింపుల్గా చేయించుకుంటుంటారు. దిస్ ఇస్ హౌ ద బ్లౌజ్ లుక్స్. ఇట్ ఇస్ ఇన్ ద కలర్ రెడ్. ఇది కాటన్ సిల్క్ తీసుకున్నాం బికాస్ ద వర్క్ ఈస్ వెరీ సింపుల్. హెవీ కాదు కాబట్టి కాటన్ సిల్క్ తీసేసుకుంటుంది. నార్మల్ కాటన్ సిల్క్ తీసేసుకుంటే సరిపోతుంది. దీనికి చీరలో వచ్చిన బార్డర్, చిన్న బార్డర్ వేసి దానిపైన వర్క్ వచ్చేలా చేసాము. వెయిట్ అ సెకండ్. ఇది యాక్చువల్లీ చీర మీద కాదు, లెహెంగా. తను ఒక చీర ఇచ్చి దాని మీదకి బ్లౌజ్ ఇట్లా చేయించుకొని కింద బాక్స్ ప్లీట్ స్కర్ట్ చేయించుకున్నారు. స్కర్ట్ నా దగ్గర లేదు, బట్ దిస్ ఇస్ ద వర్క్. చీరలో వచ్చిన బార్డర్ కింద వేసి దానిపైన వర్క్ ఇట్లా చేసినాం అనమాట. మొత్తం జర్దోజీ, అక్కడక్కడ సీక్వెన్స్ మాత్రమే ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కర్దానా ఉండదు, ఇంకే వర్క్ ఉండదు, మొత్తం స్ప్రింగ్ తోనే కనిపిస్తుంది. హ్యాండ్కి వచ్చేసి లైక్ ఇట్లా బార్డర్ మీద ఇట్లా వర్క్ వేస్తాము. అండ్ దెన్ ఫ్రంట్ నెక్ వచ్చేసి, బ్యాక్ నెక్ వచ్చేసి వెరీ సింపుల్, 1/2 ఇంచే ఉంటుంది ఈ వర్క్. మొత్తం ఇట్లా లీవ్ షేప్, ఇట్లా ఫ్లవర్ షేప్ లో వస్తుంది అనమాట. ఫ్రంట్ నెక్ వర్క్ ఎట్లుంటుందో బ్యాక్ నెక్ షేప్ అండ్ వర్క్ 2 అట్లనే ఉంటాయి. ఇదంతా ఎంటీ స్పేస్ ఉంటుంది కదా, ఇదంతా ఇట్లా బూటీస్ వస్తాయి అనమాట. అక్కడక్కడ లైక్ ఈక్వల్ స్పేస్ లో ఇట్లా బూటీస్ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ దీస్ డోరీస్. ఇవి డైమండ్ షేప్ లో ఉంటాయి. సింపుల్ వర్క్ కాబట్టి ఇవి చిన్నగా చేసామన్నమాట. లైక్ దేనికి తగ్గట్టుగా అవి చేస్తూ ఉంటాము. ద ఫిఫ్త్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ ఇన్ ద కలర్ మస్టర్డ్ ఎల్లో. కొంచెం రేర్ గా చూస్తుంటాం ఈ కలర్. మస్టర్డ్ ఎల్లో మీద సిల్వర్ క్రేజీ అంటే క్రేజీగా అనిపిస్తుంది. దిస్ ఇస్ హౌ ద వర్క్ లుక్స్. గోల్డ్ కంటే ఎక్కువ సిల్వర్ మంచిగా కనిపిస్తుంది మస్టర్డ్ ఎల్లోస్ మీద. దిస్ ఇస్ ద వర్క్. మొత్తం జర్దోజీ థ్రెడ్ వర్క్, అదే ముడుకుటు, అండ్ దెన్ కర్దానా, అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ పూస. దిస్ ఇస్ హౌ ద వర్క్ లుక్స్. మొత్తం ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ 3 పాయింటెడ్ వీ ఇచ్చేసి మొత్తం కట్ వర్క్ తో వర్క్ ఇచ్చామన్నమాట. ఈ లెమన్ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అది ముడుకుటు థ్రెడ్ వర్క్, థ్రెడ్తో చేసింది. అండ్ దెన్ పైనది ఈ స్ప్రింగ్ది అంతా మొత్తం జర్దోజీ. దిస్ ఇస్ కాల్డ్ జర్దోజీ. అండ్ దెన్ ఇక్కడికి ఇదిలా ఉంది చూడండి, ఇది మధ్యలో ఒక బార్డర్ టైప్స్లో ఇచ్చినాడు కదా, దాన్ని కర్దానా అంటారు. అగైన్ ఇక్కడ థ్రెడ్ వర్క్, జర్దోజీ ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ ఏదైతే ఉందో హ్యాండ్కి కూడా అదే, కాకపోతే పెద్దగా వస్తుంది అనమాట. హ్యాండ్కి
ఇంకా నెక్కి మొత్తం కట్ వర్క్ వస్తుంది. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే చిన్నగా కాకుండా బూటీస్ చాలా పెద్దగా ఇచ్చామన్నమాట. చాలా పెద్దగా అంటే లైక్ ఫ్లవర్ విత్ లీవ్స్, జస్ట్ ఫ్లవర్ కాకుండా ఫ్లవర్ విత్ లీవ్స్ ఇచ్చామన్నమాట. ఐ థింక్ దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ బ్లౌజ్. ఇవి ఇంత పెద్దగా లేకపోతే ఇంత మంచిగా కనిపించేది కాదేమో ఈజ్ వాట్ ఐ ఫీల్. దీని డోరీస్ చూపించలేదు కదా, దిస్ ఇస్ హౌ ద డోరీస్ లుక్స్. రౌండ్ షేప్ లో ఇట్లా వర్క్ ఇచ్చినాం అనమాట, సేమ్ కాంబినేషన్స్ లో. ఇది కూడా రా సిల్క్ మీద చేసినాం. 1 మీటర్ రా సిల్క్, లోపల వచ్చేసి 1.5 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాం, ప్యాడెడ్ కాబట్టి. అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ మెజర్మెంట్. కొంచెం సేపు మళ్ళీ మనం ఆల్ ఓవర్ బ్లౌజెస్ గురించి మాట్లాడుకుందాం. ద నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ ఇన్ ద కలర్ మరూన్. మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ స్క్వేర్ రౌండ్ వస్తుంది, బ్యాక్ నెక్ వచ్చేసి పాట్ నెక్ వస్తుంది. మొత్తం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం ఇట్లా కట్ వర్క్ వస్తుంది అనమాట, ఈ స్కాలప్ వస్తుంది. దీని హ్యాండ్ బార్డర్ చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ద హ్యాండ్ బార్డర్ లుక్స్. బార్డర్ అంటే వర్క్తోనే ఇదంతా ఆల్ ఓవర్ వస్తుంది బ్లౌజ్ అంతా. అండ్ దెన్ హ్యాండ్కి ఇట్లా ఆల్ ఓవరే కాకుండా బార్డర్ టైప్స్లో కావాలి అంటే ఇట్లా చేసినాం అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మేము తీసుకున్న రెఫరెన్స్ ఇమేజెస్ కూడా నేను ట్రై చేస్తాను పక్కన ఇంక్లూడ్ చేయడానికి. హ్యాండ్స్కి కూడా మొత్తం కట్ వర్క్ వస్తుంది. వర్క్ చూస్తే మీరు మొత్తం జర్దోజీ, కర్దానా, పూసలు ఇవే ఉంటాయి. ఇంకా దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. సీక్వెన్స్ అక్కడక్కడ కనిపిస్తుంది కానీ థ్రెడ్ వర్క్ లాంటిది ఏం లేదు. ఈ హ్యాండ్ మీద చూస్తున్నారు కదా, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కాకుండా మొత్తం బ్లౌజ్ మొత్తం అదే వర్క్ ఉంటుంది. అండ్ దెన్ మీరు అనుకోవచ్చు ఇందులో సిల్వర్ ఎందుకు యూజ్ చేసినారు అని చెప్పి, కానీ తన చీరలో సిల్వర్ కూడా ఉండే, సో వీ హ్యాడ్ టు యాడ్, కొంచెం అక్కడిక్కడ యాడ్ చేయాల్సి వచ్చింది అనమాట. దీని డోరీస్ చూపించలేదు కదా, దిస్ ఇస్ హౌ ద డోరీస్ లుక్స్. కోన్ షేప్లో ఇచ్చినాం అనమాట. దీని మీద కూడా రిలేటబుల్ ఏంటి, బ్లౌజ్లో వచ్చిన వర్కే దీంట్లో కూడా చేసినాము. అగైన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్, కాటన్ సిల్క్ అస్సలు తట్టుకోదు. ఒకవేళ కావాలి అని మనం రా సిల్క్, పట్టు సిల్క్ మీద చేసినప్పుడు చేస్తే ఏమవుతుందంటే ముడత అయిపోతుంది అనమాట. సో 1 మీటర్ రా సిల్క్ మీద ఈ వర్క్ చేసినాం. అండ్ దెన్ ఇది ప్యాడెడ్ కాబట్టి లోపల 1.5 మీటర్ లైనింగ్ పట్టింది. సో దిస్ ఇస్ ద 5th వన్ దట్ వీ హ్యావ్ అండ్ దిస్ ఇస్ ఇన్ ద కలర్ మరూన్. నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ ఇన్ ద కలర్ పింక్. ఈ వర్క్ చూస్తే మీకు ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? నేను నా కజిన్ పెళ్ళికి పట్టు చీర కట్టుకొని ఒక బ్లౌజ్ వేసుకున్నా కదా, దాని మీద ఒక వర్క్ వేయించుకున్నా కదా, సేమ్ అదే వర్క్ అనమాట. అది బాగుంది అని చెప్పి దీని మీదకి వేయించుకున్నారు. నాది అంటే నాది నా చీరకు తగ్గట్టుగా నేను బ్లౌజ్ కలర్ తీసుకున్నా. ఇది వాళ్ళ చీర మ్యాచింగ్ బ్లౌజ్ కలర్ అనమాట. దిస్ ఇస్ హౌ ద వర్క్ లుక్స్. మొత్తం ఇట్లా జరీ ఇంకా సీక్వెన్స్ తో ఉంటుంది అనమాట. నా వర్క్ ఎట్లుంటుందో మొత్తం ఇది కూడా అట్లనే ఉంటుంది. నాకు పాన్ షేప్ ఉండే, ఇది కూడా పాన్ షేప్ ప్యాడెడ్. రా సిల్క్ మీద వర్క్ చేసినాము. హ్యాండ్ బార్డర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. లైక్ ఇఫ్ యూ టేక్ అ లుక్ ఎట్ ఇట్, ఇది హ్యాండ్ మేడ్ అని చెప్పి నేను చెప్పిన కదా, నా బ్లౌజ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే నేను మీకు వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండే. ఈ జరీ టైప్స్ లో వచ్చింది కదా, ఆ జరీ వర్క్ అండ్ సీక్వెన్స్ తో చేసినారు మొత్తం. అండ్ ఇక్కడ గ్రీన్ ది థ్రెడ్ వర్క్ ఎక్కువ లేదు, వెరీ తక్కువ, నెక్ మాత్రమే ఉంది. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ ఫర్ వేస్ట్. ఫ్రంట్ నెక్ వచ్చేసి పాన్ షేప్, బ్యాక్ నెక్ కూడా పాన్ షేప్ వస్తుంది. అండ్ దీస్ ఆర్ ద డోరీస్, ఇట్లా డైమండ్ షేప్ లో ఇచ్చినాం అనమాట. ఇట్లాగే దీనికి కూడా 1 మీటర్ పట్టింది. రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. అండ్ దెన్ లైనింగ్ వచ్చేసి 1.5 మీటర్ సిన్స్ ఇట్ హ్యాస్ ప్యాడ్స్. సో దిస్ ఇస్ ద 7th వన్ దట్ వీ హ్యావ్ అండ్ దిస్ ఇస్ ఇన్ ద కలర్ పింక్. ద నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ ఇన్ ద కలర్ పింక్. పింక్ అంటే పింక్ ఎగ్జాక్ట్ గా కాదు, రెడ్ ఇంకా పింక్ మిక్స్ అయితే ఒకటి ఉంటుంది చూడండి, రెడ్. మీకు వీడియోలో ఇట్ ఈస్ ఓన్లీ షోయింగ్ ఇట్ యాజ్, నాకైతే వీడియోలో రెడ్ చూస్తున్నట్టు మరూన్ చూస్తున్నట్టే ఉంది, కానీ ఇందులో మీరు డైరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇందులో పింక్ రెడ్ రెండు మిక్స్ అయితే ఒకటి ఉంటుంది చూడండి, అదనమాట. ఇది వెరీ 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 సింపుల్ వర్క్. హ్యాండ్ బార్డర్, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అండ్ దెన్ బూటీస్ వస్తాయి. బూటీస్ చిన్నవి కాకుండా ఇట్లా ఇచ్చామన్నమాట. ఇది మొత్తం కర్దానా, జర్దోజీ. కర్దానా కొంచెం తక్కువనే లేదు కర్దానా కూడా ఎక్కువనే ఉంది. ఒక ఫ్లవర్ చూపిస్తాను. దీన్ని కర్దానా అంటారు. ఒక ఫ్లవర్ కర్దానాతో వచ్చింది, లీవ్స్ వచ్చేసి జర్దోజీతో ఇచ్చామన్నమాట. బూటీస్ చిన్న కాకుండా కొంచెం పెద్దగా ఇట్లా ఫ్లవర్ టైప్స్ లో ఇచ్చాము. వర్క్ దగ్గరగా తీసుకొని చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. వర్క్ ఎలా అయితే చేసినామో అట్లా కట్ వర్క్ కూడా ఇచ్చాము. హ్యాండ్స్ కి కాకుండా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా వర్క్ ఎట్లా వెళ్తుందో అట్లనే కట్ వర్క్ చేసినాం అనమాట బ్లౌజ్ మొత్తం. నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ ఇన్ ద కలర్ పింక్. ఈ బ్లౌజ్ మీరు ఇప్పటికో 100 సార్లు చూసింటారు. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో, నా యూట్యూబ్ లో ఏ వీడియో చేసినా అందులో ఒకటి ఇది ఉంటుంది. మనం అనుశ్రీ రెడ్డి ఇన్స్పైర్డ్ వీడియోస్ చేసినాం కదా, వీడియోస్ అంట. అలా 2 బ్లౌజెస్ చూపించిన. సెకండ్ బ్లౌజ్ ఇది ఉండే అనమాట. డోంట్ నో హౌ టు లైక్ వాట్ టు కాల్ దిస్ ఫ్రంట్ నెక్, కానీ ఇట్లా కర్వ్ వస్తుంది కదా, లైక్ జనరల్ గా అయితే దీన్ని స్వీట్ హార్ట్ అంటారు, కానీ ఇక్కడ కర్వ్ రావడం వల్ల ఆ స్వీట్ హార్ట్ లో ఇట్లా కర్వ్ వస్తుంది. అండ్ దెన్ బ్యాక్ వచ్చేసి పాట్, నెక్ మొత్తం ఏ షేప్ లో ఉందో ఆ షేప్ లో ఇట్లా లీవ్స్ లాగా వచ్చి జర్దోజీతో కట్ వర్క్ వస్తుంది. బ్లౌజ్ మొత్తం ఇట్ హ్యాస్ కంప్లీట్ కట్ వర్క్. ఇది నేను వర్క్ అంత ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు, బికాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ మల్టిపుల్ టైమ్స్ ఇప్పటికీ. హ్యాండ్ కి కూడా కట్ వర్క్ వస్తుంది. ఆ కట్ వర్క్ లో కూడా కట్ వర్క్, ఇది పెద్ద కట్ వర్క్ అంటారు. ఆ మధ్యలో ఆ లీవ్స్ లాగా వచ్చింది కదా ఇక్కడ, దానికి కూడా కట్ వర్క్ చేసినాము. అది మొత్తం ఎక్కడెక్కడ వచ్చిందో మొత్తం బార్డర్స్ అంతా కట్ వర్క్ ఉంటుంది. ఫ్రంట్ వేస్ట్ కి ఏమో ఇట్లా పెద్ద కట్ వర్క్ వచ్చి దానికి చిన్న కట్ వర్క్ వస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ కరెక్ట్లీ ఆర్ నాట్. వర్క్ అంతా జర్దోజీ, కర్దానా,
సీక్వెన్స్ చాలా తక్కువ ఉంటుంది, మొత్తం జర్దోజీ కర్దానానే ఉంటుంది. యా అంతే, ఏం లేదు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి, బికాస్ ఇప్పటికే 100 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు కూడా బోర్ పడుతుండొచ్చు చూసి. దీని డోరీస్ కూడా చూపిస్తాను ఒకసారి. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఈ డైమండ్ షేప్లో చేసినాం అనమాట. ఇది కూడా రా సిల్క్ మీద చేసినాం, పక్క రా సిల్క్ మీదనే చేయాలి. 1 మీటర్ రా సిల్క్ తీసుకొని 1.5 మీటర్ లైనింగ్ తీసుకున్నాము, ఎందుకంటే ఇది డిఫాల్ట్ ప్యాడ్స్ కాబట్టి. సో దిస్ ఇస్ ద 8th one that we have and this is in the color figure. ఇంకొక 2 బ్లౌజెస్ ఉన్నాయి, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో. ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ టు షో ద శారీ నౌ. దిస్ ఇస్ ద ముహూర్తం శారీ. ఇందాక లైలాక్ బ్లౌజ్ చూపించిన కదా, అది దీనిది కాదు, పక్కగా దీనికి ఇంకా ఫుల్ హెవీ బ్లౌజ్ ఉంది, అది ఇంకా రాలేదు నా దగ్గరికి. వచ్చినాక నేను ఐ ట్రై టు మేక్ అన్ అదర్ వీడియో, కానీ ఇందులో అయితే చూపించట్లేను. కానీ అంత సింపుల్ బ్లౌజ్ దీని మీదకి అయితే కాదు, ఇది ముహూర్తం అనమాట. ఇది నేను ఎందుకు చూపిస్తున్నా అంటే చీర మీద బార్డర్ చేసాం అనమాట. దిస్ ఇస్ ద బార్డర్ దట్ వీ మేడ్. మొత్తం చీర మొత్తం వస్తుంది, 9 meters వస్తుంది. చీర మొత్తము అంటే మనం కుచ్చులు ఉంటాయి కదా, లైక్ ద మిడిల్ ప్లీట్స్ ఉంటాయి కదా, వాటికి మనం వేయం, ఎందుకంటే లోపలికి వెళ్తుంది కాబట్టి. సో చీరకి నార్మల్గా ఎట్లా వేస్తామో అట్లా వేస్తాం అనమాట. మొత్తం 9 meters వస్తుంది బై డిఫాల్ట్ యూనివర్సల్ అనమాట. వర్క్ దగ్గరగా తీసుకొని చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. రా సిల్క్ మీద చేయొచ్చు, కాటన్ సిల్క్ మీద కూడా చేయొచ్చు, కానీ మనం కాటన్ సిల్క్ తీసుకొని మెటీరియల్ కొని కాటన్ సిల్క్ మీద వర్క్ చేసి దాన్ని కట్ చేసి చీరకు అటాచ్ చేస్తాం అనమాట. ఇది మనం కావాలనుకుంటే తర్వాత విప్పుకోవచ్చు కూడా, అంటే లైక్ చీర కట్ చేయం మనం, జస్ట్ చీరకి ఇది అటాచ్ చేస్తాం అనమాట, అంతే. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇందులో మొత్తం చీర మొత్తం కట్ వర్క్ వస్తుంది. చీరకి కట్ వర్క్ చేయలేదు మనం, వర్క్ అంటే మెటీరియల్కి వర్క్ చేసేటప్పుడు దానికి కట్ వర్క్ చేస్తామన్నమాట. మీరు అనుకోవచ్చు చీరకేమన్నా చేసినారా అని. కాదు, చీరకి దీనికి సంబంధం ఉండదు, ఇది సెపరేట్గా చేసి అటాచ్ చేస్తామన్నమాట. దిస్ ఇస్ హౌ ద వర్క్ లుక్స్. మొత్తం పూసలు ఇంకా జర్దోజీ ఉంటుంది, అక్కడక్కడ కర్దానా. ఎస్, వీ డూ హ్యావ్ కర్దానా. ఒక పూస ఒక కర్దానా ఉంటుంది కదా, అలా వచ్చింది. నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే మీరు చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది కొంగు పార్ట్, మొత్తం ఓపెన్ చేసి ఏం చూపించట్లేదు, బట్ ఐ ట్రై టు ఇంక్లూడ్ పిక్చర్స్ అండ్ వీడియోస్ సైడ్కి. సో దిస్ ఇస్ ద శారీ బార్డర్ దట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. చీర వచ్చేసి లైలా కలర్లో ఉంటుంది. Yeah, that's it. With this we have come to an end. I hope you all enjoyed watching this video. Enjoy చేయడమే కాదు, ఖచ్చితంగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మాత్రం don't forget to like, comment and subscribe to my channel, and I'll see you guys in my next video. Bye.